అందరికీ నమస్కారం అండి. నా పేరు రాగిని. నేను పెహ్లా ఇండియా ఫౌండేషన్ తరపు నుంచి ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కోసం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మేము ట్రైన్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అండ్ మండల్ ఆఫీషియల్స్ని. అందులో భాగంగా ఇప్పుడు జీడిపి, జిఎండిపి, జీసీడిపి ఈ కాన్సెప్ట్స్కి రిలేటెడ్ అండ్ ఎస్టిమేషన్ మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఈ జీడిపి, జిఎండిపి కాన్సెప్ట్స్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? What is national income? National income is the total monetary value of all final goods and services produced in a country in a specified period, usually 1 year. సో ఈ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఒక దేశం యొక్క ఆదాయం, ఒక సంవత్సరంలో దేశంలో జనరేట్ అయిన ఆదాయాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. ఈ నేషనల్ ఇన్కంలో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే జీడిపి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక కంట్రీ జియోగ్రఫికల్ బౌండరీస్ లోపల ప్రొడ్యూస్ అయిన ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఒక 1 year గాను మనం తీసుకుంటే దాన్ని మనం జీడిపి అంటాం. నేషనల్ లెవెల్లో జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోపల ప్రొడ్యూస్ అయిన మొత్తం వస్తు సేవల విలువల్ని ఒక సంవత్సరానికి గాను మనం తీసుకుంటే, ఇక్కడ వస్తు సేవలు అని మనం మాట్లాడుకున్నప్పుడు వీ కన్సిడర్ ఓన్లీ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. పూర్తిగా తయారైన మార్కెట్లో సేల్కి రెడీగా ఉన్న వస్తువులు మరియు సేవల విలువలను మాత్రమే మనం క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటాం. సో ఈ జిఎస్డిపి అంటే ఒక స్టేట్ బౌండరీస్ లోపల ప్రొడ్యూస్ అయిన టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ ఇయర్. నెక్స్ట్ జిఎస్డిపి తర్వాత జీడిడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే డిస్ట్రిక్ట్ జియోగ్రఫికల్ బౌండరీస్ లోపల ప్రొడ్యూస్ అయిన టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ ఇయర్. సో ఒక 1 yearలో మన డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లోపల ప్రొడ్యూస్ అయిన మొత్తం వస్తు సేవల యొక్క ఫైనల్ వాల్యూని తీసుకుంటే మనం దాన్ని జీడిడిపి అంటాం. అలాగే జీసీడిపి అండ్ జిఎండిపి. స్టార్టింగ్ ఫ్రమ్ జీడిపి టు జిఎండిపి కాన్సెప్ట్ అంతా ఒకటి, కానీ జియోగ్రఫికల్ బౌండరీ. నేషన్లో మాట్లాడితే జీడిపి అంటాం, మండలంలో మాట్లాడితే జిఎండిపి అంటాం, కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడితే జీసీడిపి అంటాం. సో ఈ జీడిపి, జిఎండిపి ఈ కాన్సెప్ట్స్ మనకి అర్థం కావాలి, అలాగే ఎస్టిమేషన్ మెథడ్స్ని మనం అర్థం చేసుకోవాలి అంటే వీటన్నిటికీ బిల్డింగ్ బ్లాక్ అయిన ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. అది ఏంటి అంటే జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది అగ్రికల్చర్ సెక్టార్కి, ఇండస్ట్రీ సెక్టార్కి, అలాగే సర్వీస్ సెక్టార్కి మనం క్యాలిక్యులేట్ చేసి ఈ జీవీఏ నుంచి జీడిపి అనేది మనం ఫైనల్గా ఎస్టిమేట్ చేస్తామన్నమాట. ఈ జీవీఏ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్లో జీవీఏ రావాలి అంటే ఫస్ట్ మనకి జీవీఓ తెలియాలి, గ్రాస్ వాల్యూ అవుట్పుట్. ఈ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఒక సంవత్సరంలో ఒక మండలంలో ప్యాడీ పండించారు అనుకుందాం. ఎన్ని హెక్టార్లో ప్యాడీ పండించారు, అలాగే ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది, ప్రొడక్షన్ ఇంటూ టోటల్ నెట్ ఏరియా సోన్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి జీవీఓ వస్తుంది. దాన్ని జీవీఓ ఇంటూ ప్రైస్ చేస్తే మనకి జీవీఏ వస్తుంది. జీవీఏని ఇప్పుడు జీవీఏ వచ్చింది. ఈ జీవీఏకి జీడిపికి డిఫరెన్స్ ఏంటి అంటే జీవీఏ నుంచి మనం జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రావాలి అంటే ఈ జీవీఏ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఇండస్ట్రీ అండ్ ఫర్ సర్వీస్ సెక్టర్, ఈ జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్, జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ చేస్తే మనకి జీడిపి వస్తుంది. సో ఈ జీడిపికి జీవీఏకి డిఫరెన్స్ ఏంటి అంటే జీవీఏ నుంచి మనం జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ జీవీఏ జీడిపి రెండు ఒకటే కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 3 అప్రోచెస్ ఉన్నాయి. ప్రొడక్షన్ అప్రోచ్, ఇన్కమ్ అప్రోచ్, ఎక్స్పెండిచర్ అప్రోచ్. ప్రొడక్షన్ అప్రోచ్ వచ్చేసరికి అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ చేస్తాం మనం. అవుట్పుట్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో ప్యాడీ తీసుకుంటే ప్యాడీలో మొత్తం ఎన్ని బస్తాల ధాన్యం పండింది, అది అవుట్పుట్ అనుకుంటే మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ చేయాలి. ఈ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటే ఇన్పుట్స్ ఎన్నైతే వాడాం, ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, సీడ్ అవ్వచ్చు, మాన్యువల్ లేబర్ అవ్వచ్చు, టెక్నాలజీ ట్రాక్టర్ అవ్వచ్చు, ట్రాక్టర్కి వాడిన డీజిల్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, వీటన్నిటిని మనం ఇన్పుట్ కాస్ట్గా తీసుకుంటాం. సో 10 బస్తాల ధాన్యం పండితే ఆ 10 బస్తాల ధాన్యంలోంచి ఒక 2 బస్తాల విలువకి సరిపడా ఇన్పుట్ కాస్ట్ కనుక మనకైతే 10లోంచి 2 బస్తాలు తీసేస్తే 8 బస్తాలు. ఆ విలువ ఎంతైతే ఉందో దాన్ని మనం అగ్రికల్చర్లో ప్యాడీ జీవీఏ అంటాం. సో ఇలా ప్రతి సబ్ సెక్టార్కి మనం జీవీఏ క్యాలిక్యులేట్ చేసుకుని
దాన్ని ఆ సెక్టర్ వైజ్ జీవీఏ తీసుకుని, అగ్రికల్చర్ జీవీఏ, ఇండస్ట్రీ జీవీఏ, సర్వీస్ జీవీఏ తీసుకుని సమ్ ఆఫ్ ఆల్ జీవీఏస్ ఆఫ్ ఆల్ సెక్టర్స్ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ చేస్తే ప్రోడక్ట్ మెథడ్లో జీడిపి అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్లో జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇన్ ఎకనామిక్స్ వీ టాక్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఈ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేవి లేకుండా మనం అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇండస్ట్రీ అవ్వచ్చు, సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు, దేన్ని మనం ఆర్గనైజ్ చేయలేము, ఆపరేట్ చేయలేము. సో ల్యాండ్కి వచ్చే రిటర్న్ని మనం రెంట్ అంటాం, లేబర్కి వచ్చే రిటర్న్ని వేజ్ కానీ శాలరీ కానీ అంటాం, క్యాపిటల్కి వచ్చే రిటర్న్ని ఇంట్రెస్ట్ అంటాం, అలాగే ఆర్గనైజేషన్కి వచ్చే రిటర్న్ని ప్రాఫిట్ ఆర్ లాస్ అంటాం. సో ఇన్కమ్ మెథడ్లో మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది ఎకానమీలో చూస్తాం. ఎటువంటి యాంగిల్స్ నుంచి చూస్తాము అంటే కాంపెన్సేషన్ టు ఎంప్లాయీస్, గ్రాస్ ఆపరేటింగ్ సర్ప్లస్, గ్రాస్ మిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ చేస్తాం. ఇందాక మనం ఆల్రెడీ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ గురించి మాట్లాడుకున్నాం. సో కాంపెన్సేషన్ టు ఎంప్లాయీస్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు లేబర్ గురించి మాట్లాడాం. సో వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్. గ్రాస్ ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్గనైజేషన్కి వచ్చే ప్రాఫిట్. గ్రాస్ మిక్స్డ్ ఇన్కమ్. ఇప్పుడు మిక్స్డ్ ఇన్కమ్ అంటే ఒక రైతు తన పొలంలో తనే పని చేస్తున్నాడు అనుకుందాం. తనే పని చేసుకున్నాడు, కలుపు తనే వేసుకున్నాడు, కోత తనే కోసుకున్నాడు, మిగిలిన పనులు కూడా తనే చేసుకున్నాడు, తన ఫ్యామిలీ మాత్రమే చేసింది. సో వాళ్ళకంటూ ఒక కాస్ట్ని లెక్క కట్టుకోరు. ఫైనల్గా 2 బస్తాల ధాన్యం, 3 బస్తాల ధాన్యం ఇన్పుట్ కాస్ట్ అయిందనుకున్న లెక్కలు. కానీ ఆ రైతు తన పని తనే చేసుకోకుండా బయట నుంచి లేబర్ని కనుక హైర్ చేసుకుంటే లేబర్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కానీ, వీక్ కానీ, మంత్ కానీ ఏదైతే అది ఆ ఫ్రీక్వెన్సీలో వేజ్ పే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది అంటే ఇన్పుట్ కాస్ట్ అనేది మనకి క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. సో ఈ మిక్స్డ్ ఇన్కమ్లో మనం దేని గురించి మాట్లాడతాము అంటే ఎవరైతే ఇప్పుడు ఒక కిరాణా షాప్ నడుపుతున్నారో ఒక పర్సను, ఆయనే ఓనరు, ఆయనే వర్కర్. సో అలాంటి చోట్ల అతను తీసుకున్నది ప్రాఫిటా లేదా వేజా అని మనం డిఫరెన్షియేట్ చేయలేం. దాన్ని మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్లో మిక్స్డ్ ఇన్కమ్ చెప్పాలి అంటే నేను 9 to 5 ఒక జాబ్ చేస్తూ ఈవినింగ్ వేరే లైక్ ట్యూషన్ చెప్పడం ద్వారానో, ఇంకో వ్యాపకం ద్వారానో, ఇంకో ఉద్యోగం ద్వారానో నాకు ఇంకా డబ్బులు వస్తున్నాయి అంటే ఐఎమ్ ఎర్నింగ్ 2 ఇన్కమ్స్. అక్కడ కూడా మనం మిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పుకుంటాం. సో కాంపెన్సేషన్ టు ఎంప్లాయీస్, గ్రాస్ ఆపరేటింగ్ సర్ప్లస్, మిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ చేస్తే మనకి ఇన్కమ్ అప్రోచ్లో జీడిపి అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్పెండిచర్ అప్రోచ్. ఎక్స్పెండిచర్ అప్రోచ్లో ఇప్పుడు ఎక్స్పెండిచర్ అప్రోచ్లో మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలంటే C+I+G+X-M చేస్తాం. సి అంటే కన్జంప్షన్. ఇండివిజువల్స్ ఒక ఎకానమీలో డిస్ట్రిక్ట్లో తీసుకుంటే డిస్ట్రిక్ట్లో ఉన్న ఇండివిజువల్స్ అందరూ చేసే కన్జంప్షన్ బై హౌస్ హోల్డ్స్ అని చెప్తాం మనం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ చేసిన, గవర్నమెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఇండివిజువల్స్ చేసిన ఆ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ మొత్తాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ దగ్గర తీసుకుంటాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చు. రకరకాల ప్రాజెక్ట్స్ మీద, లేకపోతే రోడ్ అవ్వచ్చు, డ్యామ్ అవ్వచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ సర్వీసెస్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఇలా రకరకాల వాటి మీద గవర్నమెంట్ పెట్టే ఎక్స్పెండిచర్ని మనం ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ దగ్గర తీసుకుంటాం. ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏం చేయాలి? కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎందుకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తీసుకుంటున్నాము అంటే మనం ఎక్స్పెండిచర్ మెథడ్లో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మన దగ్గర గూడ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఆ గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనం కొంత ఖర్చు పెడుతున్నాం. అలాగే వాటిని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనకు కొంత ఇన్కమ్ వస్తుంది. సో అది యాడ్ చేస్తాం. మైనస్ ఇంపోర్ట్స్ అంటే మనం వేరే దగ్గర నుంచి గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండ్ వీఆర్ పేయింగ్ సమ్ మనీ టు దట్ పర్టికులర్ పార్టీ. సో దాన్ని మనం మైనస్ చేస్తాం. అక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్లో జీడిపి అనేది మనకు వస్తుంది. సింపుల్గా ఈ 3 అప్రోచెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక హోటల్ కనుక ఉంటే, పోనీ ఒక కిరాణా షాప్ ఉంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ప్రోడక్ట్ మెథడ్లో జీడిపి అవుతుంది. ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యింది చూస్తే ఇన్కమ్ మెథడ్లో జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం. ఈ షాప్ నడపడానికి ఇన్పుట్ కాస్ట్, మాన్యువల్ లేబరు, టెక్నాలజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఇలాంటి రకరకాల ఎక్స్పెండిచర్స్ అన్నీ కనుక మనం ఒక దగ్గర కూడితే దాన్ని మనం ఎక్స్పెండిచర్ మెథడ్లో జీడిపి క్యాలిక్యులేషన్గా చెప్పుకుంటాం. సో ప్రొడక్షన్ అప్రోచ్లో అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్కి మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే అగ్రికల్చర్లో ప్యాడీని పండించాలి అంటే రైతుకి సీడ్స్ కావాలి, ఫెర్టిలైజర్స్ కావాలి, ట్రాక్టర్కి డీజిల్ కావాలి, వాటర్ సప్లై కోసం ఎలక్ట్రిసిటీ కావాలి, అండ్ ఇరిగేషన్ సప్లైకి కూడా కొంత ఖర్చు అవుతుంది. బోర్ ఫెసిలిటీ అవ్వచ్చు, ఇంకో ఫెసిలిటీ అవ్వచ్చు. సో వీటన్నిటిని మనం ఇన్పుట్ కాస్ట్గా తీసుకుంటాం. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ కాస్ట్ చేస్తే మనకి జీవీఏ అనేది వస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ జీవీఏ గురించి మాట్లాడుకున్నాము.
సో ఈ జీడిపి అనేది ఇందాక మనం చెప్పినట్టుగా నేషనల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ జిఎస్టిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది, అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి జిఎస్టిపి క్యాలిక్యులేషన్ అలాగే జీడిడిపి క్యాలిక్యులేషన్ కూడా జరుగుతుంది. సుప్రా రీజనల్ సెక్టర్స్ అంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్ గురించి, ఇండస్ట్రీ గురించి, సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు రైల్వే అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, రైల్వే ట్రాక్ అయినా, రైల్వే సర్వీస్ అయినా, ఒక ట్రైన్ జర్నీ అయినా ఒక్కొక్కసారి రాష్ట్రాలు దాటుతుంది, జిల్లాలు దాటుతుంది, మండలాలు దాటుతుంది. సో ఏ మండలంలో ఎంత కాంట్రిబ్యూషన్ జరిగింది అని మనం ఎలా లెక్క కట్టాలి, ఎలా మన లెక్కల్లోకి తీసుకోవాలి అంటే, రైల్వేలో అయినా, ఫినాన్షియల్ సర్వీసెస్లో అయినా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అయినా, కమ్యూనికేషన్లో అయినా, బ్రాడ్కాస్టింగ్లో అయినా కొన్ని పారామీటర్స్, కొన్ని ఎలకేషన్ బేసిస్ మీద, కొన్ని ఇండికేటర్స్ బేసిస్ మీద మనం దాన్ని లెక్కలోకి తీసుకోవచ్చు. ఎలా అంటే రూట్ కనెక్టివిటీ ఎంత ఉంది, తర్వాత నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆ పర్టికులర్ స్టేషన్లో, ఆ మండలంలో ఉన్న స్టేషన్లోంచి ఎంతమంది ప్యాసింజర్స్ ట్రైన్ ఎక్కారు, కొన్ని ట్రైన్ దిగారు, తర్వాత పోస్ట్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో చూసుకుంటే, ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వీటిలో చూసుకుంటే ఎంత ప్రీమియమ్స్ పే చేస్తున్నారు, ఎంతమంది ఇన్సూరెన్స్కి ఆప్ట్ చేసుకున్నారు, తర్వాత ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఒక బ్యాంకుకి, క్రెడిట్ ఎంత ఉంది, క్రెడిట్ ఎంత డిస్పర్స్ చేస్తుంది ఒక బ్యాంకు, పోనీ ఎన్ని డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇటువంటి డేటాని పరిగణలోకి తీసుకుని ఆ బేసిస్ మీదుగా మనం ఈ సుప్రా రీజనల్ సెక్టర్స్, సుప్రా రీజనల్ సర్వీసెస్ అనే వాటిని డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఎలకేట్ చేసుకోవడం అనేది చేస్తాం. నెక్స్ట్ ఈ డేటా గురించి మనం ఇందాక నుంచి జీడిపి, జీడిడిపి, జీవీఏ గురించి మాట్లాడినప్పుడు వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి డేటా కావాలి. ఈ డేటాని మనం ప్రొక్యూర్ చేయడానికి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి టాప్ డౌన్ అప్రోచ్, 2 బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్లో మనం ఏం చేస్తాము అంటే, ఫస్ట్ ఒక స్టేట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, స్టేట్ లెవెల్ అగ్రిగేట్స్ ఆర్ ఫస్ట్ ఎస్టిమేటెడ్. ఫస్ట్ స్టేట్ లెవెల్ అగ్రిగేట్ని ఎస్టిమేట్ చేసి వచ్చిన అగ్రిగేట్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఈ 100 రూపీస్ నుంచి కొన్ని ఇండికేటర్స్ని మనం పరిగణలోకి తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిఎస్టీ కలెక్షన్, నెంబర్ ఆఫ్ టూరిస్ట్, ఇలా కొన్ని ఇండికేటర్స్ తీసుకుని ఆ ఇండికేటర్స్ ప్రకారం ఏ జిల్లాకి ఎంత ఎలకేషన్ వెళ్ళాలి అనే లెక్క వేసి దాని ప్రకారం మనం ఆ జిల్లాకి అంత పర్సంటేజ్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. నెక్స్ట్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే డిస్ట్రిక్ట్ ఎస్టిమేషన్ ఈస్ డన్ బై కలెక్టింగ్ డేటా ఫ్రమ్ విలేజెస్, మండల్స్, దెన్ అగ్రిగేటింగ్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. సో బాటమ్ అప్ అప్రోచ్లో ఏం చేస్తామంటే, ఎక్కడెక్కడైతే మనకు మైక్రో యూనిట్ లెవెల్ డేటా ఉంటుందో, విలేజ్ లెవెల్లో అవ్వచ్చు, పంచాయతీ లెవెల్లో అవ్వచ్చు, ఆ డేటాని మనం అప్రోప్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకుంటే, అగ్రికల్చర్లో మనకి నెట్ సోన్ ఏరియా ఎంత ఉంది, ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఎంఎస్పి ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఈ అగ్రికల్చర్లో మనం బాటమ్ అప్ అప్రోచ్ ద్వారా మనం డేటాను అనేది గ్యాదర్ చేస్తాం. కానీ ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ తీసుకుంటే ప్రతి చోట మనం ప్రోడక్ట్ మెథడ్ని అప్లై చేయలేము, అలాగే బాటమ్ అప్ అప్రోచ్ ద్వారా మనం డేటా కలెక్ట్ చేయలేము. కాబట్టి టాప్ డౌన్ అప్రోచ్ని అటువంటి సెక్టర్స్లో ఫాలో అవుతాం అనమాట. సో టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ రెండింటినీ కలిపితే మనం మిక్స్డ్ అప్రోచ్ అంటాం. సో ఎక్కడైతే బాటమ్ అప్ అప్రోచ్ అప్రోప్రియేట్గా ఉంటుందో అక్కడ బాటమ్ అప్ అప్రోచ్ అప్లై చేస్తాము. నెక్స్ట్ టాప్ డౌన్ అప్రోచ్ ఎక్కడైతే వీలుగా ఉంటుందో, బాటమ్ అప్ని ఎక్కడైతే అప్లై చేయలేమో అక్కడ టాప్ డౌన్తో మనం ముందుకెళ్తాం. ఈ రెండింటి కాంబినేషన్ని మనం మిక్స్డ్ మెథడ్ అంటాం. సో టాప్ డౌన్ అప్రోచ్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బాటమ్ అప్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. టాప్ డౌన్ అప్రోచ్ వల్ల ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, ఎంప్లాయీస్ కానీ, టూరిస్ట్ కానీ ఇలాంటి ఇండికేటర్స్ తీసుకుని అలొకేట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే డిస్ట్రిక్ట్ ఏలో 10 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ బిలో 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనుకుందాం. కానీ డిస్ట్రిక్ట్ ఏలో ఉన్న 10 ఫ్యాక్టరీస్ చిన్న ఫ్యాక్టరీస్, కానీ డిస్ట్రిక్ట్ బిలో ఉన్న 2 ఫ్యాక్టరీస్ చాలా పెద్ద ఫ్యాక్టరీస్ అనుకుంటే, ఎలకేషన్కి వచ్చేసరికి ఈ 10 ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళకి ఎలకేషన్ ఎక్కువ వస్తుంది. బికాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎలకేషన్ జరుగుతుంది కాబట్టి. కానీ ఈ 2 ఫ్యాక్టరీస్ చాలా పెద్ద ఫ్యాక్టరీస్. సో ఈ టాప్ డౌన్ అప్రోచ్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి రియల్ పిక్చర్ అర్థం కాదు, అలాగే ఎలొకేషన్లో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉండడానికి ఆస్కారం ఉంది. కానీ బాటమ్ అప్ అప్రోచ్ ద్వారా మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. విలేజ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏంటి, బాటిల్ నెక్స్ ఏంటి, మండలం లెవెల్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని అధిగమించాలంటే మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇవన్నీ మనం బాటమ్ అప్ అప్రోచ్ ద్వారా డేటా కలెక్ట్ చేసినప్పుడు, కంపైల్ చేసినప్పుడు మనకు అర్థమవుతాయి. కానీ ప్రతి చోట బాటమ్ అప్ అప్రోచ్ అప్లై చేయగలమా అంటే అప్లై చేయలేం. సో బాటమ్ అప్ అప్రోచ్ అప్లై చేయగలిగినంత వరకు బాటమ్ అప్
అప్రోచ్ని అప్లై చేసి మిగిలిన చోట్ల టాప్ డౌన్ అప్రోచ్ని మాత్రమే మనం అప్లై చేస్తూ ముందుకు వెళ్తున్నాం మన ఎకానమీలో. సో ఈ ఎస్టిమేషన్లో చూసుకుంటే జీడిపి నుంచి జిఎస్టిపి క్యాలిక్యులేషన్ వరకు మనకి కొంత డేటా అవైలబిలిటీ ఉంటుంది. ప్రొడక్షన్ మెథడ్ అయినా, ఇన్కమ్ మెథడ్ అయినా, ఎక్స్పెండిచర్ మెథడ్ అయినా అప్రోప్రియేట్గా డిపెండింగ్ ఆన్ ద డేటా అవైలబిలిటీ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్కి, మండల్ లెవెల్కి వచ్చేసరికి ఒకటి హెడ్ క్వార్టర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, 2 డేటా అవైలబిలిటీ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, అలాగే ఇన్ఫార్మల్ సెక్టర్ ఎక్కువ ఉండొచ్చు, అలాగే కంపారబిలిటీకి కూడా ఆస్కారం తక్కువగా ఉండే అవకాశాలు డిస్ట్రిక్ట్ లెవెల్లో అలాగే మండల్ లెవెల్లో ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం జీడిడిపి ఎస్టిమేట్ చేయడానికైనా, మండల్ లెవెల్లో జిఎండిపి ఎస్టిమేట్ చేయడానికైనా కూడా మనకి డేటా అవైలబిలిటీ తక్కువగా ఉండడం వల్ల మనం ఏం చేయగలము అంటే ప్రాక్సీ ఇండికేటర్స్ తీసుకుని, ఏ ఇండికేటర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇండికేటర్స్కి నాకు డేటా కావాలి జీడిడిపి క్యాలిక్యులేట్ చేయాలంటే, ఈ 10 ఇండికేటర్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో డ్యూ టు సమ్ రీజన్ 6 వేరియబుల్స్కి మాత్రమే, 6 ఇండికేటర్స్కి మాత్రమే నాకు డేటా ఉంది అనుకుంటే మిగిలిన 4 ఇండికేటర్స్కి ప్రాక్సీ ఇండికేటర్స్ మనం తీసుకుని ఆ ప్రాక్సీ ఇండికేటర్స్ ద్వారా మనం జీడిడిపి క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. సేమ్ విత్ ద మండల్ లెవెల్. సో డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్లో చూసుకుంటే డేటా అవైలబిలిటీ, హెడ్ క్వార్టర్ ఎఫెక్ట్స్. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కూడా ఇప్పుడు ఒక కంపెనీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో రన్ అవుతుంది, కానీ దాని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉందనుకుందాం, కొన్ని బెంగళూరులో ఉందనుకుందాం. సో దానివల్ల డిఫరెన్సెస్ వస్తాయి. ఎలా అంటే డేటా అప్రోప్రియేషన్, అక్కడి నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు, అలాగే ఈ కంపెనీకి హెడ్ ఆఫీస్ వేరే చోట ఉండొచ్చు, అలాగే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి మనీ వాళ్ళ దగ్గర పంపిస్తారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల స్టేట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ డేటా అవైలబిలిటీ స్టేట్లో కొంచెం బెటర్గా ఉండడం వల్ల తక్కువ ప్రాక్సీ ఇండికేటర్స్ యూస్ చేసినా మనకి రిలయబుల్ ఎస్టిమేట్స్ వస్తాయి. కానీ జీడిడిపి, జిఎండిపి సిచ్యువేషన్కి వచ్చేసరికి మనం రియల్ డేటా అవైలబిలిటీ లేని చోట ప్రాక్సీల ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ కంపారబిలిటీ రిస్క్. ఎప్పుడైనా సరే మనం జీడిడిపిని ఒక జిల్లాని ఇంకో జిల్లాతో కంపేర్ చేయాలన్నా, ఒక మండలాన్ని ఇంకో మండలాతో కంపేర్ చేయాలన్నా, ఒక స్టేట్ని ఇంకో స్టేట్తో కంపేర్ చేయాలన్నా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్యాలిక్యులేషన్, ఎస్టిమేషన్ అంతా ఎకనామిక్ హెల్త్ ఆఫ్ ఎ రీజన్, ఎకనామిక్ హెల్త్ ఆఫ్ ఎ స్టేట్ కానీ, కంట్రీ కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ కానీ తెలుసుకోవడానికే మనం చేస్తున్నాం. కాబట్టి ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటి అంటే ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అలాగే కరెంట్ ఇయర్, బేస్ ఇయర్ అని డిఫరెన్స్ ఉంది. అలాగే సెక్టర్ వైజ్ డామినేషన్ కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా సర్వీస్ సెక్టర్ డామినేటెడ్గా ఉంది, మరొక జిల్లా అగ్రికల్చర్ డామినేటెడ్గా ఉంది. ఈ 2 జిల్లాల్ని కంపేర్ చేస్తే మనం తెలుసుకోగలిగినవి, పోనీ మనం బెటర్ చేసుకోగలిగిన అంశాలు చాలా తక్కువ ఉండొచ్చు. సో మనం కంపేర్ చేసేటప్పుడు మనకి సమవుజ్జిగా ఉన్న జిల్లాతోనో, మనలాంటి ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న జిల్లాతోనో కంపేర్ చేసుకుంటే మనం ఈ కంపారబిలిటీ పర్పస్ ఏదైతే ఉందో అది పూర్తిగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డిఫరెంట్ కావచ్చు, పాపులేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, అలాగే ఏరియాలో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక చిన్న జిల్లాని చాలా పెద్ద జిల్లాతో కంపేర్ చేసినా కూడా మనకి మనం పోల్చుకోదగ్గ మార్పులు, చేయతగ్గ మార్పు చేర్పులు మనకి అర్థమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ప్రోడక్ట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనం అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అని చెప్పుకున్నాం. అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటే ఒక బ్యాటరీ తీసుకుంటే నిప్పో అనే కంపెనీకి ఆ బ్యాటరీ అవుట్పుట్, కానీ ఆ బ్యాటరీ అనేది వేరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఇన్పుట్ అవుతుంది. సో ఆ ఇన్పుట్ కాస్ట్ అనేది తీసేసి మనం ఇక్కడ నిప్పో బ్యాటరీ ఏదైతే ఒకసారి కౌంట్ అయిందో దాన్ని డబుల్ కౌంటింగ్ అవాయిడ్ చేసేలాగా ప్రోడక్ట్ మెథడ్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇన్కమ్ మెథడ్కి వచ్చేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ని అవాయిడ్ చేస్తూ వీలున్నంత వరకు చర్యలు తీసుకుని వాటిని కూడా తగ్గించుకుంటూ ఉండేలాగా చేస్తే మనకి ఎకనామిక్ యాక్టివిటీ అన్నప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో, గవర్నమెంట్ పరిధిలో ఏదైతే లీగలో అటువంటి యాక్టివిటీస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ను మాత్రమే ఇన్కమ్ మెథడ్లో మనం పరిగణలోకి తీసుకోవాలి.
అలాగే ఎక్స్పెండిచర్ మెథడ్ అప్లై చేయాలి అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, పోనీ ప్రైవేట్ సెక్టర్ ఒక ఆర్గనైజేషన్, ప్రాపర్ ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ మాత్రమే మనకు ఎక్స్పెండిచర్ డేటా ఉంటుంది. ఇప్పుడు రోడ్ పక్కన కిరాణా షాప్ చూసినా, లేకపోతే కూరగాయలు అమ్మే వాళ్ళని చూసినా, వాళ్ళ దగ్గర ఎక్స్పెండిచర్, పోనీ నన్ను అడిగినా నా దగ్గర ఎక్స్పెండిచర్ డేటా ప్రాపర్గా నేను మెయింటైన్ చేయకపోతే డేటా అనేది మనం ప్రొక్యూర్ చేయలేం. కాబట్టి బీఇట్ ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్, దేర్ ఆర్ సమ్ కాషన్స్ టు బి టేకెన్ బిఫోర్ అప్లయింగ్ ఇట్ ఎనీవే. ఇప్పుడు ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అలాగే ఇవన్నీ మనకి ఎందుకు అంటే, ఈ కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా మన కేపీఐ ఇండికేటర్స్ ఏవైతే రెగ్యులర్లీ డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఆ ఇండికేటర్స్ని మనం ప్రాపర్గా డేటాని మనం ప్రొవైడ్ చేయగలిగితే, ఆ డేటా ద్వారా మనం 2047 విజన్ డాక్యుమెంట్లో పెట్టుకున్న 2.4 ట్రిలియన్ ఎకానమీ, 15% గ్రోత్ ఫ్రమ్ ఈచ్ సెక్టర్ కూడా మనం కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జీడిపి, జీవీఏ అండ్ వీటిని ఎలా ఎస్టిమేట్ చేస్తారనే మెషర్స్ యొక్క క్లారిటీ అందరు అఫీషియల్స్కి ఉంటే, దాని ద్వారా మీరు అక్కడ కేపీఐ ఇండికేటర్స్లో ఎంటర్ చేసే నంబర్ యొక్క ప్రాధాన్యత, అలాగే ఆ నంబర్ని ఎంటర్ చేసేటప్పుడు కూడా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, అది హెక్టర్స్లో ఉంటే హెక్టర్స్లో ఎంటర్ చేయాలి, ఎకర్స్లో అడిగితే ఎకర్స్లో ఎంటర్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫీషియల్స్కి డేటా డిస్క్రిపెన్సీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అలాగే మనం పెట్టుకున్న టార్గెట్ని మనం ఇంకా బెటర్ వేలో రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.